పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అటువంటి నాయకుడిని మళ్లీ గెలిపించుకుంటామని ప్రజలు అనటం చాలా ఆనందంగా ఉందని పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డు అధ్యక్షులు ఐతంశెట్టి గోపి, వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో నాగేంద్ర కాలనీలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాగేంద్ర కాలనీ ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమం 100% చేయడంతో ప్రజలు మాకు ఈ సమస్య ఉందని కూడా చెప్పడం లేదని, రేపు జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి మిమ్మల్ని గెలిపించుకుంటామని ప్రజలే చెప్పడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ ప్రచారంలో ఆళ్ల పైడ్రాజు, ఎస్కే రమణ, మల్లా శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేనైతే మరి అలా చెప్పొద్దు ఈరోజు 89లో మరి డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. మరి పెద్దలు కోటి గారు, అలాగే మన కిరణ్ గారు, వైద్యరాజు గారు, అలాగే మన గోపి గారు ఆధ్వర్యంలో, ఇక్కడ అలాగే మల్లసీన్ గారు ఆధ్వర్యంలో అందరూ కూడా భారీ ఎత్తున ప్రజలు అందరూ రావడం జరిగింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రతి డోర్కి ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్య అంటూ ఎవరు కూడా మాకు చెప్పడం జరగట్లేదు. మేము ఎన్ని చెప్పగానే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మేము గెలిపించుకుంటాం. ఈరోజు మేము ఏమీ అడగకుండానే అమ్మ మాకు ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారికి చేశారు, లేకపోతే కొత్త మేనిఫెస్టో గురించి చెప్పకుండానే వాళ్ళందరూ వాళ్ళని తెలుసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇచ్చినా కూడా 100% ఆయన ఇచ్చే పని చేస్తారు తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాగా 100 మేనిఫెస్టోలో పెట్టి ఒకటి కూడా అమలు చేయకుండా లేదా ఒకవేళ పొరపాటును కానీ గెలిస్తే అవన్నీ కూడా మాయం చేసి మాకు ఏది అందకుండా చేసేదాన్ని తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని మళ్ళీ ఈ పథకాలను ఇంకా మాకు అందేలా చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా ముందుగా అన్నింటికన్నా ముఖ్యం అవుట్ సోర్సింగ్ వాళ్ళు. ఈరోజు అవుట్ సోర్సింగ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎటువంటి సంక్షేమం కూడా అందలేని పరిస్థితి. వాళ్ళకి ఏంటంటే ఈరోజు 25,000 చేయడంతో 25,000 వరకు వాళ్ళ శాలరీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సంక్షేమం అందేటట్టు చేయడం అనేది నిజంగా కూడా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే రేపు 13వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఓటు ద్వారా దీవించడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడుతున్నారు.